హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీవీ రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఇన్స్టాంట్గా మనం ఇంట్లోనే సూపర్ టేస్టీగా హోటల్ స్టైల్గా బెన్నీ దోశ అంటారు కదా, అది ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా చాలా ఇన్స్టాంట్ వర్షన్. ఇది బెంగళూరులో చాలా ఫేమస్ దోశ. మంచిగా బయట క్రిస్పీగా ఉంటుంది, లోపల వచ్చేసి సాఫ్ట్గా ఉంటుంది. దాంతోపాటు ఇలా కారం చట్నీ కూడా వేసుకొని తింటే అసలు ఈ వెదర్కి పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఈ ఒక మిక్సర్ జార్లో నేను 1.5 కప్పు సూజీ అంటారు కదా, బాంబే రవ్వ, అది యాడ్ చేస్తున్నాను. ఒక 2 టీ స్పూన్స్ శనగపిండి కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా 2 టీ స్పూన్స్ గోధుమ పిండి కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్, ఇంకా షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను 2 టీ స్పూన్స్. దీనివల్ల మనకి మంచి కలర్ వస్తుంది. ఇక్కడ వాటర్ అనేది చాలా లైట్గా యాడ్ చేసుకుంటూ మనం దీన్ని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేసేసి లూజ్గా చేయకుండా, దీనికి మనం ఇన్స్టాంట్ వర్షన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మంచిగా కొంచెం వాటర్ యాడ్ చేస్తూ నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేయండి. ఫస్ట్ ఎల్లో కలర్ ఉంటుంది. తర్వాత గ్రైండ్ చేయంగా మనకు ఒక 4-5 టైమ్స్ ఇలా గ్రైండ్ చేయంగా ఇలా వైట్ కన్సిస్టెన్సీ, ఇలా స్టిక్కీ కన్సిస్టెన్సీ లాగా వస్తుందన్నమాట. సో అప్పటి వరకు మనం ఇలా గ్రైండ్ చేసుకొని అంతా కూడా ఒక బౌల్లో వేసేసుకోవాలి. మీకు ఒకవేళ అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఈనో యాడ్ చేశాక కొంచెం నాకు చాలా గట్టిగా అనిపించింది, అందుకు నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను. ఈనో వేశాక మనకి కొంచెం బ్యాటర్ అనేది లూజ్ అవుతుంది. దాన్ని తగ్గట్టు చూసుకోండి. ఎక్కువ లూజ్ కన్సిస్టెన్సీ ఉంటే మనకి అలా లేయర్ అట్లా ఒకలాంటి క్రిస్పీ వస్తుంది కదా, అది రాదనమాట. బాగా మంచిగా కలిపేసేసుకోవాలి. కలిపేసి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టండి. ఆ 10 మినిట్స్ కూడా మనం టైం వేస్ట్ చేయకుండా ఉల్లి కారం చేసేసుకుందాం. సో ఇలా కారం ఉల్లిగడ్డలు, ఇంకా ఒక 2 ఎల్లిపాయలు, తర్వాత ఇక్కడ ఎండుమిర్చిలు తీసుకున్నాను. ఒకటేమో నార్మల్ కారం ఉంటుంది, ఒకటేమో కొంచెం కారం ఉండేటివి, అలా తీసుకున్నాను అనమాట. కొంచెం ఉప్పు, ఇంకా జీలకర్ర వేసేసి దీన్ని కూడా మంచిగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్త పేస్ట్ చేసుకున్నాను నేను. సో ఇప్పుడు మనకి 10 నిమిషాలు అయిపోయింది. ఆ 10 నిమిషాలు అయిపోయాక బ్యాటర్ చూసారు కదా, కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉండాలి. పెంచు అనేది మీడియం హీట్లో ఉండాలి. చాలా వేడిగా ఉండొద్దు, అలా అని చాలా చల్లగా కూడా ఉండొద్దు. సో ఇలా వేసేసుకోవాలి. ఎక్కువ మనం నార్మల్ క్రిస్పీ దోశలాగా సన్నగా వేసుకోకుండా కొంచెం ఇలా లావుగా వేసుకోండి. అలా లావుగా వేసుకున్నప్పుడు చూసారు కదా, మంచి బబుల్స్ వచ్చేసాయి. దీని మీద నుంచి నేను గీ అనేది యాడ్ చేసేసి, దీని మీద నుంచి మనం ప్రిపేర్ చేసుకునే ఎర్ర కారం ఉంది కదా, ఆ కారం కూడా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోండి. మొత్తం ఎంత ఎక్కువ వేసుకొని అట్లా మంచిగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీంతో పాటు మీరు ఆలు కర్రీ కూడా ప్లేస్ చేయొచ్చు. నేను ఇక్కడ ఓన్లీ చట్నీ తోటి సర్వ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే మొత్తం కూడా కాల్చుకోండి. కొంచెం సైడ్స్ అంతా కూడా ఎర్రగా అయ్యేటట్టు అలా జరుపుకుంటూ కాల్చారనుకోండి, మంచి కలర్ వస్తుంది. చూసారు, ఇప్పుడు నేను టర్న్ చేసి చూపిస్తాను. అసలు చాలా బాగా వచ్చింది. మాకైతే ఇన్స్టాంట్గా ఇంత మంచిగా మనకి హోటల్ స్టైల్ బెంగళూరులో ఇలా చాలా సర్వ్ చేస్తారు. చూసినట్టయితే చాలా క్రిస్పీగా, చాలా రెడ్గా ఉంటుంది. నెక్స్ట్ దోశ వేసేటప్పుడు మాత్రం పెంచు చాలా మీడియం వాటర్ వేసేసుకొని మంచిగా తుడిచిన తర్వాతనే వేయాలి. అప్పుడే మనకి ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది. అండ్ కలర్ కూడా అలా రావాలి అంటే మీడియం హాట్లోనే ఉండాలి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.